హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఈ వీడియోలో మనం యూకే గురించి కొత్త న్యూస్ వింటున్నాం కదా. మనం ఐఎల్ఆర్ గురించి కానీ, పిహెచ్డబ్ల్యూ గురించి కానీ, కేర్ వీసాల గురించి కానీ ఇవన్నీ వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారు కొత్తగా. ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, అసలు వాళ్ళు ఏం చేంజ్ చేస్తా అనుకుంటారు అని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎవరైనా యూకే ప్లాన్ చేస్తున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నా కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇట్లాంటి ఫాస్ట్ అప్డేట్స్ ఏం వచ్చినా కూడా మీకు ఇంకా విత్ ఇన్ ద టైం తొందరగా వీడియో చేసి మీకు రీచ్ అయ్యేలాగా చూడడానికి ట్రై చేస్తా. సో ఇంకా మన ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వ్యూస్ వస్తాయి మనకి, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వాళ్ళు మర్చిపోతున్నట్టు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మెయిన్గా ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేది ఇవన్నీ ప్రపోజల్స్. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం ప్రపోజల్సే. ఇందులో మెయిన్గా మనకి ఏం ఎక్కువ అవుతున్నాయి అంటే ఒక 4 ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది మనకి. అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి పిహెచ్డబ్ల్యూ. మన వాళ్ళు చాలామంది స్టూడెంట్ వీసా మీద వచ్చి తర్వాత పిహెచ్డబ్ల్యూ అప్లై చేసుకున్నాం కదా. 2 years, 1 year కోర్స్ అయితే 1+2, 2 years కోర్స్ అయితే 2+2 ఇట్లా వచ్చింది మనకి. సో దీన్ని 24 months ఉన్న పిహెచ్డబ్ల్యూని 18 monthsకి రెడ్యూస్ చేస్తా అని చెప్పేసి అంటారు. సో మనకు లాస్ట్ ఒక 10-15 days బ్యాక్ చూసుకుంటే మనకు ఒక అప్డేట్ వచ్చింది పిహెచ్డబ్ల్యూ గురించి. మీరు పిహెచ్డబ్ల్యూ ఎలిజిబుల్ అవ్వాలంటే మన కోర్స్ తర్వాత మీకు 30,000 శాలరీ ఉన్న జాబ్ మీరు కొడితే, మనం జాబ్ క్రాక్ చేస్తే అప్పుడు పిహెచ్డబ్ల్యూ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నథింగ్ బట్ స్కిల్డ్ వర్కర్ వీసా టైప్ అన్నట్టే ఇంకా. సో అట్లా అయితేనే మనకు పిహెచ్డబ్ల్యూ ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక 10-15 days బ్యాక్ మనం వీడియో కూడా చేసినాం అది. సో అప్డేట్ వచ్చింది. దానికి తోడు ఏది 24 months ఉన్న పిహెచ్డబ్ల్యూని 18 monthsకి తగ్గిస్తామని చెప్పేసి అంటారు. ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే అది మనకు పెద్ద ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఉన్న టైమే 2 years కరెక్ట్ మనీ ఎన్ని చేసుకోవడానికి. సో అది 18 months చేస్తే ఇంకా చాలా కష్టమైందని చెప్పాలి. ఇన్ని రోజులు అంటే మంచి ఈజీ అయిపోయింది మన వాళ్ళకి చాలామందికి. కానీ చూడాలి మరి ఇంప్లిమెంట్ కంపల్సరీ చేస్తారా. మోస్ట్లీ ఎక్కువ ఛాన్సెస్ చేయడానికి అయితే ఉన్నాయి. కాకపోతే మనం ఫైనల్ కన్ఫర్మేషన్ వరకు అయితే వెయిట్ చేసి చూడాలి. ఇంకా అసలు ఇంకేమైనా ఎక్స్ట్రా చేంజెస్ చేస్తారా లేకపోతే ఇవే ఉంటాయా అని చెప్పేసి చూద్దాం. అది ఫస్ట్ పిహెచ్డబ్ల్యూ గురించి. ఇది మన వాళ్ళకి ఇంకో డౌట్ ఏంది ఇందులో అంటే, ఆల్రెడీ ఇక్కడ ఉండి ఇప్పుడు స్టూడెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అయిద్దా లేకపోతే కొత్త రూల్స్ వస్తాయా అని చెప్పేసి వాళ్ళకు ఉన్న డౌటు. సో వాళ్ళు ఇప్పటివరకు అయితే కన్ఫామ్గా ఇది అని చెప్పేసి ఏం చెప్పలేదు. ఇది ప్రపోజల్ మాత్రమే కదా. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఎఫెక్ట్ కాదు ఇది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు ఇంకేం ఎక్స్ట్రా చెప్పరా అనేది మనం ఇంకా వెయిట్ చేసి చూడాల్సిందే. అప్డేట్ రాగానే మీకు మళ్ళీ రీల్ కానీ లేదంటే ఫుల్ వీడియో కానీ చేసి చెప్తాను. మీకు మన ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను నేను. సో మోస్ట్లీ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకైతే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటెక్ ప్లాన్ చేసే వాళ్ళకి. ఇది పిహెచ్డబ్ల్యూ గురించి. నెక్స్ట్ వచ్చేసి కేర్ వీసాల గురించి మాట్లాడుకుంటే, చాలామంది ఇన్ని రోజులు వచ్చి మనకు లాస్ట్ 6 months బ్యాక్ 1 year బ్యాక్ అనుకుంటా కేర్ వీసాల మీద ఒక డిపెండెన్స్ క్యాన్సిల్ చేసారు కదా. సో దానికి తోడు అదే పెద్ద ఇబ్బంది అయిపోయింది మన వాళ్ళకి. ఇక్కడికి రావడానికి ప్లాన్ చేస్తున్న వాళ్ళకి అది చాలా దెబ్బ పడ్డది. ఇప్పుడు ఏంటి అంటే కంప్లీట్గా కేర్ వీసాలు అనేవి బంద్. ఇంకా కేర్ వీసాల మీదే ఇండియా నుంచి వచ్చుడు అనేది కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. మన వాళ్ళు ఎవ్వరు రావడానికి కూడా ఛాన్స్ లేదు. ఇన్ కేస్ మీకు ఎవరన్నా పంపిస్తామని చెప్పినా లేకపోతే ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్న వాళ్ళు ఉన్న కేర్ వీసాల మీద కంప్లీట్ మానేసుకోండి. అసలు క్లోజ్ చేస్తారు కంపల్సరీ. ఇంకా రావడానికి అయితే ఛాన్సే లేదు. అనవసరంగా మనీ లాస్ చేసుకోకండి. ఎవరైనా పంపిస్తామని చెప్పినా నమ్మకండి కేర్ వీసాల మీద. ఇది దాని గురించి. థర్డ్ వచ్చేసి మనకు ఐఎల్ఆర్. మనం ఇన్నోవల్ ఎట్లా ఉండాలంటే మనకు 5 years ఉండే ఐఎల్ఆర్ ఎలిజిబిలిటీ. సో ఏదైనా కంపెనీ దగ్గర స్పాన్సర్షిప్ తీసుకున్న స్పాన్సర్షిప్ మనకు వచ్చినా కూడా వర్క్ వీసా మనకి ఎట్లా 5 years ఉంటుంది కదా. 5 years కాగానే ఐఎల్ఆర్ అప్లై చేసుకుంటే ఇక్కడ సిటిజన్షిప్ వస్తుంది. మన ఇండియాలో ఇట్లా మేనేజ్ చేసుకునే వాళ్ళు మన అందరం. ఇప్పుడు దీని 5 yearsని డైరెక్ట్ డబుల్ చేసి పడేస్తా అంటారు. 10 years. ఈ 5 years జాబ్ కొట్టి ఉండనీకే నానా తంటలు పడాల్సి వచ్చింది ఇన్ని రోజులు. 10 years అంటే అసలు ఇక అది బిస్కెట్ అంటే బిస్కెట్ అవుతుంది. మన వాళ్ళకి అసలు పనికిరాదు. అంటే ఇక్కడున్న ఇప్పుడు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఈ 5 years జాబ్ అంటే సరే అటో ఇటో వాడి ఏదన్నా మంచి జాబ్ క్రాక్ చేయడమా లేకపోతే ఎక్కడైనా స్పాన్సర్షిప్ కొనుక్కోవడమా. మన వాళ్ళు చాలామందికి వచ్చినాక అదే చేసిరు కొనుడు. సరే ఏదో రకంగా చేసినా కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉండే రావడానికి. ఇప్పుడు 10 years చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది మరి ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉందా? 7-8 years అట్లా చేస్తారా? కంపల్సరీ 10 years పెడతారా అనేది ఫైనల్ కన్ఫర్మేషన్ వరకు వేసి చూద్దాం. మనకి అప్డేట్ రాగానే మీకు మళ్ళీ చెప్తా. ఈ 3 మెయిన్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది, ఇంగ్లీష్ టెస్ట్. ఇది ఇండోర్ లేకుండా మనం యూనివర్సిటీ అప్లై చేసుకున్నా కూడా లేకపోతే వీడికి వచ్చిన తర్వాత స్కిల్డ్ వీసాకి స్కిల్డ్ వర్కర్ వీసాకి అప్లై చేసిన స్పాన్సర్షిప్ ఈ టైంలో అంత నీడ్ లేకపోతుండే. ఇంగ్లీష్ టెస్ట్ అంత అడగకపోతుండే మ్యాండేటరీ అని చెప్పేసి. ఉన్నా లేకుండా నడిచిపోయింది. ఇప్పటి నుంచి ఏ స్కిల్డ్ వర్కర్ వీసా అయినా లేదంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అయినా డిపెండెంట్స్ అయినా ఎవరికైనా ఇంగ్లీష్ టెస్ట్ అనేది మ్యాండేటరీ చేస్తారు పక్క. డిపెండెంట్స్ కూడా
ఓన్లీ స్టూడెంట్స్ అనే కాదు, స్టూడెంట్స్తో వచ్చే డిపెండెంట్స్కి కూడా. ఇప్పుడు డిపెండెంట్స్ లేదు కానీ మీకు డౌట్ రావచ్చు, కాకపోతే కొన్ని కోర్సెస్కి ఇంకా స్టూడెంట్ డిపెండెంట్ అలో ఉంది. ఐ మీన్ పిహెచ్డి కోర్సెస్ ఉన్నాయి, కొన్ని పీజీలలో కూడా కొన్ని సపరేట్ కోర్సెస్ ఉన్నాయి, వాటి మీద డిపెండెంట్స్ కాలో ఉంది. వాళ్ళకు కూడా డిపెండెంట్స్ కూడా ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి అనేది కొత్త రిలీజ్ కొత్తారు. ఈ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ రూల్ పెడతారు నాకు తెలిసి అయితే సగానికి సగం తగ్గిపోతారు ఎట్లాగో పక్క. ఐ మీన్ ఈ 3 కూడా చాలా పెద్ద మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది మనకు. ఐ మీన్ ఇది కూడా ఈ 4th ఇంగ్లీష్ టెస్ట్ అనేది కూడా మ్యాండేటరీ చేస్తే ఈ 4 మనకు చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇంకా ఫర్దర్గా వెయిట్ చేద్దాం కన్ఫర్మేషన్ వచ్చేవరకు. మరి మోస్ట్లీ ఒక 1 వీక్ 10 డేస్లో ఇంకో కన్ఫర్మేషన్ వస్తుందా ఏందని చూడాలి. అది రాగానే మీకు మళ్ళీ మన ఛానల్లో అది వాళ్ళు ఇచ్చిన ఐ మీన్ ఇందులో ఏవేవి ఇంప్లిమెంట్ చేస్తారు ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పిన పాయింట్స్ అని మనం మంచిగా నోట్ డౌన్ చేసి మనకు అర్థమయ్యే భాషలో మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఎఫెక్ట్ అయితే మనకి ఇంకా ఆల్టర్నేట్ రూట్స్ ఏమున్నాయి అని చెప్పేసి కూడా మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం కావాలంటే. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయిద్దని అనుకుంటున్నా. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్లాన్ చేస్తున్న అబ్రాడ్కి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయింది. సో మళ్ళీ చెప్తాను, ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే. నేను ఒకసారి వన్స్ కన్ఫర్మేషన్ కాగానే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. అంతేగాని లాస్ట్ వీడియో ఒకటి ఇట్లా పెడితేనే దాని కింద వరుసగా కామెంట్లే ఇక అది ప్రపోజలే కదా అని చెప్పేసి కొందరు, అసలు అవుతుందా అని చెప్పేసి కొందరు, ఫేక్ న్యూస్ అని ఎందుకు కొందరు, ఫేక్ ఇవన్నీ నేను వీడియో వేసేందుకు 1కి 10 సార్లు ఆలోచించే పెడతా అది కరెక్టా కాదని నేను క్రాస్ చెక్ చేసుకొని మనకున్న అన్ని సోర్సెస్తోనే డేటా కలెక్ట్ చేసి చెప్తా. అంత ఈజీగా నేను కూడా పెట్టా కదా గుడ్డిగా. సో ఇక సరే అది వదిలేండి, పాజిటివ్ నెగిటివ్ కామెంట్లు వస్తుంటే మనకు అంత అది పట్టించుకున్నా కూడా వేస్ట్. మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీలైతే వీడియోని మీ వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టా స్టోరీ కానీ ఇట్లా పెట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు షేర్ చేయాలాగా ట్రై చేయండి. సో ఇంకా మన ఫ్రెండ్స్కి కానీ వేరే వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.